వెలుగుమట్ల భూ నిర్వాసితుల్ని ఇల్లులు కూలగొట్టి దాదాపు వారం దాటుతున్నప్పటికీ వారికి ఎటువంటి ఉపశమనం కలగకుండా, వారికి ఎటువంటి సహాయక చర్యలు చేపట్టకుండా, వారికి మళ్ళా తిరిగి స్థలాలు ఇప్పించకుండా నిర్వాసితులందరినీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబేద్కర్ భవన్ టీటీడీసీలో మరి వాళ్ళ స్థమాలని సదిరేసి ఒక అనాథల్లాగా ఇక్కడ వదిలేసి ప్రభుత్వం వాళ్ళని వెళ్ళిపోయింది. వారికి కనీస సౌకర్యాలు, ఇటు మంచినీటి సౌకర్యాలు కానీ, వాడుకోవడానికి నీళ్లు కానీ, వాష్రూమ్స్ కానీ లేకుండా, తిండి తిప్పలు లేకుండా చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. కేటీఆర్ గారు ఇచ్చిన ఆదేశాల మేరకు మరి ఇక్కడ ఉన్నటువంటి ప్రజలకు అందరికీ కూడా, ఎవరైతే నిరాశ్రయులు అన్నీ సర్వం కోల్పోయి ఈ ప్రభుత్వం నిర్ణయాలకి బలైపోయినటువంటి పేద ప్రజల్ని మీరు ఆదుకోవాలి. వాళ్ళందరికీ కూడా మరి భోజన వసతులు, మంచినీటి వసతులు, ఇక్కడ అన్ని సౌకర్యాలు కూడా కల్పించాలని చెప్పి వారు పిలిపివ్వటం. తద్వారా ఈరోజు ఖమ్మం జిల్లా బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున అన్ని నియోజకవర్గాలకు సంబంధించినటువంటి నియోజకవర్గ ఇన్ఛార్జీలు, అదేవిధంగా ముఖ్యంగా ఇక్కడ మాజీ మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ గారు, జిల్లా అధ్యక్షులు తాతామది గారు, వద్దిరాజు రవిచంద్ర గారు, మిగతా కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జీలు అందరూ కూడా సహాయ సహకారాలతోటి మరి ఇక్కడ పెద్ద ఎత్తున పెద్దలు కురాకుల నాగభూషణం గారు, ఇవాళ ఆర్జేసీ కృష్ణ గారు అందరూ ముందుకొచ్చి పెద్ద ఎత్తున వీళ్ళందరినీ కూడా ఆదుకోవడం జరుగుతూ ఉంది. భోజన సదుపాయాలు కావచ్చు, అన్ని ఏర్పాట్లు చేయడం జరుగుతూ ఉంది. మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇప్పటికే ప్రజలు నిన్న కూడా మరి ఇక్కడ జరిగినటువంటి చిన్న తోపులాటలో పేదలకు కూడా మీరు పోలీసులు వచ్చి వారి మీద మరి లాఠీ ఛార్జీ లాంటివి చేయడం, వారికి మహిళలనేది చూడకుండా వాళ్ళకి దెబ్బలు కూడా తగిలినాయి. ఇంకా ఎన్ని రోజులు మరి ఈ అభాగ్యుల్ని ఇబ్బందులు పెట్టాలని చెప్పి ప్రభుత్వం చూస్తూ ఉంది. ఇప్పటికే పెద్ద అబాస్పాలు అయిపోయింది ప్రభుత్వం. ఈ పేదల్ని ఆదుకోవడంలో విఫలమైపోయింది. ఈ పేదల జీవితాల్ని చిన్నావర్ణం చేసి రోడ్డు మీద వేసినటువంటి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం, ఈ ముఖ్యమంత్రి మరి రేవంత్ రెడ్డి ఇప్పటికైనా ఆలోచించుకొని ఈ జిల్లా మంత్రుల్ని పిలిపించుకొని సమీక్ష చేసి తక్షణమే వాళ్ళని ఎక్కడైతే నిరాశ్రయాలుగా చేసి గుడిసెలన్నీ కూలగొట్టారో, వాళ్ళ ఇళ్లను కూలగొట్టారో అదే స్థలాల్లో మరి వాళ్ళకి స్థలాలు కేటాయించి ఆ ఇందిరమ్మ ఇల్లు ఏదో మంజూరు చేయించి తిరిగి మళ్ళీ వాళ్ళకి అక్కడ ఇల్లు నిర్మించుకునే దానికి మీరు తక్షణమే సహాయ చర్యలు తీసుకోవాలని చెప్పి మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఏది ఇల్లు తగలబెట్టినోడే ఫైర్ ఇంజన్కి ఫోన్ చేసినట్టుగా ఇల్లులు కూలగొట్టిన వాళ్లే మేము మళ్ళా ఇల్లులు ఇస్తామని చెప్పడం నిజంగా చూస్తూ ఉంటే విడ్డూరంగా ఉంది. కాబట్టి ఎక్కడో వేయటం కాదు, వాళ్ళకి ఇక్కడే వాళ్ళ పల్లెటూరులో మీరు ఏ ఊరి నుంచి వచ్చారో ఆ ఊరికి వెళ్ళండి, మేము ఎంక్వైరీ చేస్తామని చెప్పి వాళ్ళని మళ్ళీ తిరిగి వాళ్ళ ఊర్లకి వెళ్ళిపోవడం చెప్పి అధికారులు ఇక్కడ ఎంక్వైరీ పేరుతో కాలయాపన చేస్తూ ఉన్నారు. వాళ్ళు అడిగేది ఒకటే, బతుకు తెరువు కోసం వచ్చాం, ఇక్కడికి పని చేసుకొని మా పిల్లల్ని సాదుకోవడం కోసం వచ్చాం, మేము బతకడం కోసం పని చేసుకోవడం కోసం ఇక్కడికి వచ్చి ఇక్కడే మేము ఆ గుడిసెలు వేసుకొని ఆ అడవిలో ఉన్నటువంటి స్థలాన్ని మరి మంచిగా సదును చేసుకొని గుడిసెలు వేసుకొని మేము ఇక్కడ జీవిస్తూ ఉన్నాం. మాకేదో మా ఊళ్ళల్లో మాకు స్థలాలు ఇస్తే ఎట్లా, మాకు అక్కడ తీసుకుపోయి ఎంక్వైరీలు చేస్తే ఎట్లా, మేము ఎక్కడైతే కోల్పోయిన ఇల్లు ఉన్నాయో మాకు అక్కడనే తిరిగి కావాలని చెప్పి కూడా బాధితులు ముక్త కంఠంతో చెప్తా ఉన్నారు. ముక్కబోన దీక్షతోటి కణిచి కదలకుండా మాకు ఆ స్థలాలు ఇస్తేనే మేము కణిచి కదులుతాం అని చెప్పి మరి పబ్లిక్ కూడా పెద్ద ఎత్తున ఇక్కడే ఉంటున్నారు. కాబట్టి తక్షణమే ప్రభుత్వం ఒక మంచి నిర్ణయం తీసుకొని ఈ పేదలందరినీ కూడా ఆదుకొని అక్కడే మళ్ళీ తిరిగి వాళ్ళ స్థలాలు వాళ్ళకి అప్పగించాలని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫు నుంచి డిమాండ్ చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. వెలుగుమట్ల భూదాన్ భూమిలో పేద ప్రజలు ఉండేసుకొని జీవిస్తుంటే ఆలాప్సండ్ మంగళవారం నాడు పూర్తి స్థాయిలో కొద్ది గొప్ప ఉన్న డబ్బులతోటి పకడ్బందీగా కట్టుకున్న వాళ్ళ ఇళ్ళని కూడా వందలాది జేసీబీలతో కూల్చడం జరిగింది. ఇది చాలా దుర్మార్గం. బీఆర్ఎస్ పార్టీ తరఫున పెద్దలు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ గారితో సహా ఖమ్మంకి వచ్చి వాళ్ళందరికీ కూడా అండగా ఉంటారని చెప్పి తెలియజేయడం జరిగింది. నిన్న కూడా వీళ్ళందరితోటి హైకోర్టులో కేసు వేయడం జరిగింది. ఏదైనప్పుడు కూడా పార్టీలకు అతీతంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఈరోజు అన్ని పార్టీలు ఈరోజు సంఘీభావంగా వచ్చాయి. తప్పు చేసిన కాంగ్రెస్ కూడా చివరికి వీళ్ళ తరఫున పోరాడతామని చెప్పడం అంటే వాళ్ళు తప్పు చేసామని ఒప్పుకున్నట్టే. కాబట్టి ఇప్పటికైనా పేద ప్రజలందరికీ కూడా అదే చోట పట్టాలు ఇచ్చి ఇందిరమ్మ మరి పథకం కింద వాళ్ళు ఏదైతే శాంక్షన్ చేస్తారో ఆ అమౌంట్ శాంక్షన్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తారు. ఈరోజు వీళ్ళందరూ కూడా కనీసం ప్రభుత్వం మరి భోజనాలు పెడుతుందని చెప్తున్నారు, మరి ఎక్కడ కూడా పెడుతున్న స్థాయి లేదు. అందుకోసం బీఆర్ఎస్ పార్టీ గత 7 రోజులు కూడా భోజనాలు పెడుతున్నాం. ఈరోజు నా ఆధ్వర్యంలో కృష్ణ ఆధ్వర్యంలో మరి వీళ్ళందరూ కూడా భోజనం పెట్టడం జరిగింది. అవకాశం ఇచ్చిన పార్టీ కూడా ధన్యవాదాలు. అలాగే వీళ్ళు ఎంతో కష్టాల్లో ఉన్నారు.
వాళ్ళకి అన్నదానం చేసే అవకాశం లభించినందుకు కూడా నిజంగా చాలా ఆనందంగా ఉంది. రెండో వైపు బాధగా ఉంది. వాళ్ళందరూ కూడా చిన్న చిన్న పిల్లలతోటి ఎంత ఇబ్బంది పడుతున్నారో అంత ఇబ్బంది పడుతున్నారు. 7 రోజుల్లో కూడా కనీసం 3 మంత్రులు కలిసి పరిష్కరించకపోవడం చాలా బాధాకరం. ఇమ్మీడియట్ తక్షణమే పరిష్కరించాలని చెప్పి మీ ద్వారా డిమాండ్ చేస్తున్నాను. జై తెలంగాణ, జై కేసీఆర్.